ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఎందుకు బ్లాక్ చేశారంటే ఆదాయం పెంచుకోవడానికి అని చెప్తోంది. ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టని 5 లక్షల మంది సిమ్ కార్డ్స్ ని బ్లాక్ చేయాలని ఆ దేశ ప్రభుత్వం డిసైడ్ అయిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు ఈ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. దేశంలో చాలా మంది పన్ను ఎగవేస్తున్నారని గుర్తించిన పాక్ ప్రభుత్వం గతేడాది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వారిపై కొరడా జులిపించింది. వారి మొబైల్ సిమ్ కార్డ్స్ ని బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. ఆర్థిక కష్టాలతో ఆగమాగమవుతున్న పాక్ సర్కార్ పన్ను చెల్లింపులపై ఇటీవలే దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది పన్ను చెల్లించడం లేదని గుర్తించిన పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వారందరికీ నోటీసులు జారీ చేసింది. గడచిన 3 ఏళ్లలో కనీసం 1 సంవత్సరానికి సంబంధించిన తమ ఆదాయాన్ని ప్రకటించాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే ఈ నోటీసులను కొందరు బేఖాతరు చేశారు. దాదాపు 5 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదు. దీంతో ఇక లాభం లేదనుకున్న పాక్ సర్కార్ కఠిన చర్యలకు దిగింది. ఐటీ రిటర్న్స్ చేయని 5,06,671 మంది సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేయాలని ప్రభుత్వ టెలికాం అథారిటీ సహా అన్ని టెలికాం కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్లాక్ చేసిన సిమ్ కార్డ్ని పునరుద్ధరించడం జరుగుతుందని పాక్ ప్రభుత్వం చెబుతోంది.